కడప జిల్లాలో రాజకీయం హీటెక్కుతోంది. ముఖ్యంగా అది వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కావడంతో ఆ జిల్లాకు ప్రాముఖ్యత మరింత పెరిగింది. కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కానీ ఒక్క స్థానంపైనే అందరి దృష్టి ఉంది. అదే మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గం. ముందు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగుకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ 2 కుటుంబాలదే పైచేయిగా ఉంటూ వస్తోంది. కొన్ని దశాబ్దాలుగా జమ్మలమడుగు నియోజకవర్గంలో 2 కుటుంబాలదే ఆధిపత్యంగా ఉంటూ వస్తోంది. ఒకటి పొన్నపురెడ్డి కుటుంబం అయితే రెండవది దేవగుడి కుటుంబం. టీడీపీ తరపున రామసుబ్బారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లే అట. నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని మంత్రి ఆది ఇప్పటికే ప్రకటించాడు. ఇక చర్చంతా వైసీపీ అభ్యర్థి గురించి. వైసీపీ తరపున టికెట్ ఆశించిన అల్లె ప్రభావతికి సుధీర్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడిచింది. అల్లె ప్రభావతి జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికి స్వయాన బంధు. ఈ మధ్య ఈ గొడవకు ముగింపు జరిగింది. జగన్ పాదయాత్ర ముగింపు తర్వాత పులివెందులకు చేరుకోగానే ప్రభావతి తన మంది మార్బలంతో భారీగా వాహనాలతో జగన్తో తాడోపేడో తేల్చుకోవడానికి వెళ్లింది. జగన్ ప్రభావతికి క్లారిటీ ఇచ్చారు. టికెట్ సుధీర్ రెడ్డికి ఇస్తానని మాట ఇచ్చానని, కనుక తనకే టికెట్ కేటాయించానని తెలిపారు. సుధీర్ రెడ్డి మైసూరారెడ్డి తమ్ముని కుమారుడు. కొంత వర్గం మొదటి నుండి ఉండేది. అది కాక సుధీర్ రెడ్డికి డాక్టర్ గా మంచి పేరుంది. ప్రస్తుతం జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న సుధీర్ రెడ్డి కూడా చాలా యాక్టివ్ గా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ తన క్యాడర్ ను పెంచుకునే పనిలో పడ్డారు. నిత్యం ఆ నియోజకవర్గంలోనే కనిపిస్తున్నారు. నా మీద గౌరవంతో సుధీర్ రెడ్డికి సపోర్ట్ చేసి గెలిపించాలని కోరాడు. నేను అధికారంలోకి వస్తే మీ కుటుంబానికి న్యాయం చేస్తానని అల్లె ప్రభావతికి హామీ ఇచ్చాడు. చేసేదేమీ లేక ప్రభావతి వెనుతిరిగింది. కానీ గత ఎన్నికల్లోనే అల్లె ప్రభావతి టీడీపీ తరపున టికెట్ కు ప్రయత్నించింది. టికెట్ ఆశయంతోనే ఉన్న అల్లె వర్గం జనసేనలోకి వెళ్లినా వెళ్తుంది. మంత్రి ఆది, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి అభిమానులు నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు కనుక విజయంపై ధీమాగా ఉన్నారు సుధీర్ రెడ్డి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.